Hello everyone, I hope that you're all doing well. We have seen with respect to the various schemes that has been initiated by the Telangana government for the development of agriculture. So we have seen small projects also obviously, and after that we have seen Raitu Bandhu, then Raitu Bima, Pattadar Passbook initiative. That was our last topic. Let us go ahead in our syllabus. ఓకే సో ఫార్మ్ ఇన్సూరెన్స్ అండి. ఫార్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తారు? వై ఇన్సూరెన్స్ ఇస్ గివెన్? ఏదైనా ఎమర్జెన్సీ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్ అయింది, ఇంకా మీకు డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ లైఫ్ డ్యామేజ్ అయినా సరే, లేకపోతే ఆ డ్యామేజ్ లైఫ్ డ్యామేజ్ ఆర్ ఏ నార్మల్ వాట్ ఐ సే ఈజ్ డిసెబిలిటీ అయినా సరే. ఓకే, ఇట్ మే హ్యాపెన్ దట్ యూ మే లూజ్ ద లైఫ్ because of a incident, because of a unforeseen situation like tsunami, earthquake, or because of a accident by the bus. Okay, so it is possible that someone may lose a life completely. Someone may lose his ability to work, like kallu chetlu ivanni kuda povachu, right? So in order to protect alanti situation lo, okay, when a person dies, his family ki protect cheyadaniki ఎంతో కొంత సమ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకుంటే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బెగ్గింగ్ చేయొద్దు, మళ్ళీ ఇన్సూరెన్స్ లేదంటే ఆయన చచ్చిపోయిన తర్వాత పిల్లలు ప్రాస్టిట్యూషన్కి వెళ్ళిపోతారు, ఎక్స్‌ప్లాయిటేషన్కి వెళ్ళిపోతారు. వాళ్ళ వైఫ్ ఏంటంటే వేరే ఇంట్లో వెళ్ళి పని చేస్తుంది. ఓకే, పని చేస్తే ఏమవుతుందంటే చాలా మంచిగా ఆనర్గా ఉంటుంది. ఓకే, సో ఆయన హస్బెండ్ సంపాదిస్తున్నారు కాబట్టి హ్యాపీగా మంచిగా ఒక ఆనర్గా ఉంటుంది ఆమె. సో సడన్గా చచ్చిపోతే ఇన్సూరెన్స్ లేదంటే షీ విల్ గో అండ్ వర్క్ ఇన్ అదర్ హౌసెస్. ఆమె డిగ్నిటీ కంటే తక్కువ ఆమె పని చేయాల్సి వస్తుంది. ప్లస్ ఆమెకి వేరే దారి లేదు, ఫైనాన్షియల్గా అదే ఒక జాబ్ ఉంది కాబట్టి అక్కడ ఓనర్స్ ఆమెకి ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, సెక్జువల్లీ ఎక్స్‌ప్లాయిట్ చేస్తారనమాట. ఇంకా ఎవరికి చెప్పలేదు కూడా, ఇంకా పిల్లలకి పోషించాలి కూడా. రైట్ ఆర్ రాంగ్? సో ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ ఏంటంటే ఇవన్నీ బాధలు అవుతాయి. పిల్లలు చదువు ఆపేస్తారు, ఇంకా పిల్లలు చదవలేరు, ఇంకా వాళ్ళు కూడా రోడ్కి వెళ్ళి బెగ్గింగ్ చేస్తారు, వాళ్ళు కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ అయిపోతుంది. ఓకే, ట్రాఫికింగ్ అమ్మాయిలకి పంపించేస్తారు, ఫ్లెష్ ట్రేడ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పిల్లోడు అంటే క్రిమినల్గా తయారైపోతాడు. ఓకే, సో కెన్ యూ అండర్స్టాండ్ ద సినారియో ఇఫ్ ది ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ దేర్? దట్స్ వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళు చెప్తుంటారు ఇన్సూరెన్స్ తీసుకోండి అని. అంటే మనం వింటే కదా, వీ డోంట్. ఓకే, కానీ ఇప్పుడైనా తీసుకోండి. ఎవరైనా నాకు వింటున్నారంటే ప్లీజ్ మేక్ షూర్ దాట్ మీకు ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి యోజన ఉంది, ప్రధాన్ మంత్రి జీవన్ సురక్ష యోజన ఉంది. ఒక 12 రూపాయ అండి, 12 రూపీస్ ఇచ్చేస్తే మీ ఫ్యామిలీకి 2 lakh రూపీస్, ఇఫ్ ఎనీబడి డైస్ 2 lakh రూపీస్ దొరుకుతుంది. ఇంకా ఏదైనా అయితే కూడా, ఏదైనా డిసెబిలిటీ అయితే కూడా ఒక 2 lakh రూపీస్ది మనకు ట్రీట్మెంట్ కూడా ఉంది. సో ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ ఉంటే ఎవరైనా చనిపోతే ఆ 2 lakhs వచ్చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కొన్ని రోజులు అయినా హ్యాపీగా, అంటే ఆ డిగ్నిటీగా ఒక ప్రాపర్గా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఒక మంచి జాబ్ అయినా చూసుకుంటారు కదా. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఆగదు. ఓకే, ఏం డబ్బులు లేక ఏం తినలేక కష్టం కదా, రైట్? సో ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఓకే, సో మీరు అనుకుంటున్నారేమో, సార్ ఏంటి ఇన్సూరెన్స్లో కూడా పని చేస్తారా, అంతా ఇన్సూరెన్స్ తీసుకోండి అంటున్నారు. మీ మంచిదే అండి, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోండి. నాకే మొన్న వచ్చింది ఈ అన్ని కరోనాలో భయపడి మా అన్నయ్య ఇప్పించిండు. నాకు కూడా ఇన్సూరెన్స్ లేదు, ఎందుకంటే నేను చేస్తున్న ఇన్స్టిట్యూట్స్లో పని చేస్తున్న కదా, వాళ్ళు నాకు ఇన్సూరెన్స్ ఇవ్వరు, పెన్షన్స్ ఇవ్వరు. మాది ఇన్ఫార్మల్ జాబ్, కాంట్రాక్ట్ జాబ్. అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చింది, చేసేసినాం, అయిపోయినట్టే. సో వీ ఆల్సో ఆర్ వెరీ ఇన్ఫార్మల్ జాబ్స్. మాకు ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ ఉండవు ఇన్స్టిట్యూట్స్తో. ఓకే, ఫ్రీలాన్సర్గానే బతుకుతున్నా, అంటే మేమే చూస్ చేసుకున్నా, వాళ్ళు కాదు, వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, 1 year 2 years లేకపోతే 10 years వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడానికి అందరూ ఓకే అంటారు. కానీ మాకు అది అటు కూడా పోవాలి, ఇటు కూడా పోవాలి, ఎక్కువ సంపాదించుకోవాలి, అవన్నీ గ్రీడ్ ఉంది కదా. దట్ ఈస్ ద రీజన్ వీ జనరలీ రోమ్ హియర్ అండ్ దేర్. ఓకే, బట్ ఇన్సూరెన్స్ అలా ఉంటే ఎవరైనా ఇన్సూరెన్స్ ఇవ్వరండి. అన్ని ఫెసిలిటీస్ ఎప్పుడు ఇస్తాం మీరు మాతో పాటు ఉంటారని ఇస్తారు. సో వీ డోంట్ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దాట్, దట్స్ వై వీఆర్ నాట్ గివెన్. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ, నేను కూడా మొన్ననే తీసుకున్నా ఇన్సూరెన్స్. సో మీరు కూడా తీసుకోండి. ఇన్ ద సేమ్ వే ఒక ఫార్మర్ అగ్రికల్చర్లో డిపెండ్ అయ్యి ఉన్నాడు, కానీ అగ్రికల్చర్లో వర్షమే పడలేదు, ఆయన ఎట్లా బతకాలని? మరి ప్రొడక్షన్ అవ్వలేదంటే ఆయనకి తినడానికి క్రాప్స్ రాలేదు, లేకపోతే క్రాప్స్ అమ్మి డబ్బులు సంపాదించడానికి కూడా క్రాప్స్ లేదు. సో డ్రాట్ ఈజ్ దేర్,
కంప్లీట్లీ ఇరిగేషన్ లేదు, అయిపోయినట్టే. లేకపోతే ఒక ఫ్లడ్ వచ్చింది, సునామీ వచ్చింది, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అది కూడా అవ్వచ్చు. లేకపోతే ఒక ఇన్సెక్ట్ చాలా స్ప్రెడ్ అయిపోయి మొత్తం క్రాప్ మొత్తం డిస్ట్రాయ్ చేసేసింది, అది కూడా అవ్వచ్చు. ఎపిడమిక్ రావచ్చు, రైట్? సో యూ కెన్ అండర్స్టాండ్ దాట్ ఈ క్రాప్స్ అంటే చాలా సెన్సిటివ్ అనమాట. దే ఆర్ వాట్ వెరీ సెన్సిటివ్. సో ఇట్ మే హ్యాపెన్ దాట్ ది ఫార్మర్ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్లో ఆయన మొత్తం గ్రో చేసినవి లేకపోతే గ్రోయే చేయలేదు, అలాంటి సిచ్యువేషన్ రావచ్చు. ఇన్ దట్ కేస్ గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలా వద్దా? చేయాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్మ్ ఇన్సూరెన్స్. అంటే ఫార్మర్కి ఇన్సూరెన్స్ ఇద్దాం వెన్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ అన్ఫోర్సీన్ నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు. అన్ఫోర్సీన్ నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్. దట్స్ వై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆల్రెడీ ఉంది, కానీ తెలంగాణలో ఉన్నది కంటే బెటర్ మనకు మన మోదీ గారు చేసిండ్రు. ఓకే, అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్కీమ్. సో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఒకప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్మ్ ఇన్సూరెన్స్ ఉన్నింది. 1985లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1985లోనే రాజీవ్ గాంధీ ఫార్మర్స్కి ఇలా క్రాప్ లాస్ అయిపోతే అనుకోకుండా వాళ్ళకి కొంచెం సెక్యూర్ చేద్దాం డబ్బులతో అని 1985లో రాజీవ్ గాంధీ స్టార్టెడ్ ఏ స్కీమ్ కాల్డ్ యాజ్ కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని స్టార్ట్ చేసారు ఆయన. కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అది ఇంట్రడ్యూస్ అయింది, అది నడిచిండు. దట్ హ్యాస్ బీన్ rolled out and it started functioning. Then again Congress government came, they got NAIS, National Agriculture Insurance Scheme. కొత్త ఫీచర్స్తో, కొత్త బెనిఫిట్స్తో, ఎక్కువ బెనిఫిట్స్తో ఇది లాంచ్ చేశారు. దీనికంటే బెటర్ ఇది. ఇంకా దీనిలో మార్పులు తీసుకొచ్చి మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఇంకా కొత్త మంచి ఫీచర్స్, ఇంకా ఎక్కువ ఫార్మర్స్కి బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. సో దిస్ 3 వాజ్ లాంచ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ జనరలీ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్స్. ఈ 3 కంటే బెటర్, ఓకే, నథింగ్ బట్ ఈ మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంటే బెటర్ ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ మోదీ గారు తీసుకొచ్చిందండి. హీ బాట్ దట్. ఓకే, ఎస్ సార్, రైట్. సో దట్స్ వై హియర్ యూ కెన్ సీ మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ స్కీమ్. మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ స్కీమ్ అండి. చూడండి, తీసుకోండి అని చెప్తున్నారు, తొందర. మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. దెన్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ వెదర్ బేస్డ్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2 స్టార్ట్ చేసింది, నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇంకా ఒక వెదర్ బేస్ కూడా. అప్పుడప్పుడు వెదర్ చాలా ఎక్స్ట్రీమ్గా పోతే కూడా క్రాప్ లాస్ అయితే ఇస్తామని చెప్పారు. ఇది నార్మల్, ఇది స్పెషల్ సర్కమ్స్టాన్సెస్కి. వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్కి. నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ నార్మల్కి, జనరల్ అందరికీ అనమాట. సో ప్రీమియం క్యాప్ at 8 to 12% of some insured. 8 to 12% of some insured. ఓకే, ప్రీమియం అంటే ఎవ్రీ ఇయర్ కట్టాలి. ఓకే, సో 8 to 12% కవర్ అయింది. ఇక్కడ ఫుల్ సమ్ కవర్డ్, టోటల్ సమ్ కవర్డ్. ఓకే, గవర్నమెంట్కి అప్పర్ లిమిట్ ఉంది సబ్సిడీ, అంటే ఇంత అమౌంట్ ఇస్తాం, దానికంటే ఎక్కువ ఇవ్వం. అంటే మీది 5 lakh రూపీస్ది లాస్ అయితే 4 lakh ఇస్తాం, అంటే 80% కవర్ చేస్తాం. అట్లా ఒక క్యాపింగ్ ఉంది, అప్పర్ లిమిట్ ఉంది ఎంత ఇవ్వడానికి. నో క్యాప్, ఈవెన్ ఇఫ్ బ్యాలెన్స్ ప్రీమియం ఇస్ 90% గవర్నమెంట్ ఇస్తుంది. అంటే నో క్యాప్, ఎంత మీకు లాస్ మొత్తం గవర్నమెంట్ ఇస్తాం. ప్రీమియం అంటే నేను ఇప్పుడు స్కీమ్ తీసుకున్నా అండి, ఇవాళే స్కీమ్ తీసుకున్నా, 5 lakh రూపీస్ది అగ్రికల్చర్ స్కీమ్ తీసుకున్నా, ఇన్సూరెన్స్ స్కీమ్. ఇవాళ నేను 5,000 కట్టిన స్కీమ్లో, రేపు సునామీ వచ్చింది, మొత్తం పొల్లిపోయింది, అగ్రికల్చర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అది ఎంత సమ్కి ఇన్షూర్ చేసినా నేను, ఎంత సమ్ 5 lakh రూపీస్ది నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా, కానీ నేను ఎంత పే చేసినా ఓన్లీ 5,000 పే చేసిన. సునామీ ఎప్పుడు వచ్చింది? రేపే వచ్చింది, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. అప్పుడు నాకు 5 lakhs ఇస్తారా? 5,000 కట్టినా నాకు 5 lakhs క్లెయిమ్ కదా నా? జనరల్గా ఇట్లా చేయరు నార్మల్ ఇన్సూరెన్స్ వాళ్ళు, కానీ ఇక్కడ గవర్నమెంట్ చేస్తుంది.
ఈవెన్ మీరు మీ బ్యాలెన్స్ ప్రీమియం 90% కూడా బ్యాలెన్స్ మీరు ఉన్నారు అంటే 90% కూడా పే చేయలేదంటే కూడా గవర్నమెంట్ మొత్తం వాళ్ళే బేర్ చేసుకుంటారు. కానీ మీకు ఇచ్చిన సమ్ ఎంత ఇన్సూర్ అయింది అంత డబ్బులు వస్తాయి. 5 lakhs అంటే 5 lakhs ఇస్తారు. రిస్క్ కవరేజ్, హెయిల్ స్టార్మ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఇక్కడ కొంచెం ఎక్కువ. ఈ మధ్య ఫాస్ట్ వర్షం ఎక్కువ వచ్చేసి మొత్తం నిండిపోతుంది కదా, ఇనండేషన్. సో అక్కడ కూడా హెయిల్ స్టార్మ్, ఇక్కడ కూడా హెయిల్ స్టార్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 2కి ఇచ్చింది, వీళ్ళు 3కి ఇచ్చిండ్రు. 3 ఈవెంట్స్కి ఇచ్చిండ్రు. ఓకే, నాట్ 3కి, 3 ఈవెంట్స్కి ఇచ్చిండ్రు. ఓకే. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఓన్లీ కోస్టల్ ఏరియాస్ ఫర్ సైక్లోనిక్ రెయిన్. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. పోస్ట్ హార్వెస్ట్ అంటే నేను రైస్ క్రాప్ గ్రో చేసేసిన అండి. నేను రైస్ క్రాప్ ఏం చేసిన, గ్రో చేసేసిన. మొత్తం రైస్ బ్యాగ్స్ గోడౌన్లో పెట్టేసిన. చాలా వర్షం వచ్చింది, ఆ గోడౌన్ మొత్తం నిండిపోయి నాది రైస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అంటే హార్వెస్ట్ అయిన తర్వాత స్టోరేజ్ ఉన్నప్పుడు, నా గ్రెయిన్ స్టోర్లో ఉన్నప్పుడు, గోడౌన్లో ఉన్నప్పుడు కూడా ఒక సునామీ లేకపోతే ఒక అర్త్ క్వేక్ లేకపోతే ఒక ఇన్సెక్ట్ మొత్తం డిస్ట్రాయ్ చేసింది అనుకోండి, అప్పుడు నాకు అంటే ఆఫ్ ది ఫీల్డ్ కూడా ఇన్సూరెన్స్ ఉందా? ఆఫ్ ది ఫీల్డ్ మీద మాత్రం క్రాప్స్కి ఇన్సూరెన్స్ ఉంది. ఆఫ్ ది ఫీల్డ్ మొత్తం కట్ చేసిన తర్వాత, గ్రెయిన్స్ వచ్చిన తర్వాత, బ్యాగ్లో పెట్టి గోడౌన్లో పెట్టిన తర్వాత కూడా సునామీ వచ్చింది, సైక్లోన్ వచ్చింది, ఫ్లడ్ అయింది, ఏదైనా ఇన్సెక్ట్ డిసీజ్ అయింది, అప్పుడు కూడా నాకు ఉంటుందంటే అది ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంట్ కోస్టల్ ఏరియాస్లో, ఎక్కువ కోస్టల్ ఏరియాస్లో ఇక్కడ సునామీస్ ఇవన్నీ వస్తాయి కదా, వాళ్ళకే ఇచ్చారు. కానీ మోదీ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఫర్ ఆల్ ఇండియా, అందరికీ, ఫర్ ఎవ్రీవన్. యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ క్విక్కర్ క్లెయిమ్. ఓకే, టెక్నాలజీ మ్యాండటరీగా ఏం లేదు, టెక్నాలజీ ఎక్కువ వాడలేదు. ఓకే, ఎంత క్రాప్ లైస్ అయింది, సెటిలైట్ ఇమేజింగ్, ఇంకా మొబైల్ ఫోన్ ఇవన్నీ ఏం యూజ్ చేయలేదు పాత స్కీమ్లో. కానీ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనలో ఇట్ ఈస్ కంపల్సరీ టెక్నాలజీ యూజ్ చేయాల్సిందే అని వాళ్ళు రాసేసిండ్రు. ఓకే, సో టెక్నాలజీ హియర్ హ్యాస్ బికమ్ మ్యాండటరీ. రిమెంబర్ దిస్ పాయింట్. వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కన్సిడర్డ్ యాజ్ లార్జర్ రిఫరెన్స్ యూనిట్ ఏరియా rather than the affected insured field of the individual farmers. ఓకే, సో ఇక్కడ ఏముందంటే దిస్ ఈజ్ అ ఏరియా అనుకోండి, దిస్ ఈజ్ వాట్, ఒక ఏరియా ఉందండి. ఓకే, ఈ ఏరియాలో బికాజ్ ఆఫ్ హెయిల్ స్టార్మ్స్ అంటే ఐస్ క్యూబ్స్ చాలా కిందికి పడిపోయినాయి, రెయిన్ఫాల్ లాగా వచ్చినాయి అన్నమాట. ఓకే, hail storms are nothing but when the ice precipitates in the form of what? Crystallized form, solid form. Okay, so what will happen that it will damage crops. అంటే ఒక రాయి తీసుకొని మీరు క్రాప్స్కి కొడుతుంటే రైస్ క్రాప్ ఉంటుందా? ఉండదు. అట్లానే if ice cubes are continuously falling on the rice crop, can the rice crop survives? No, it will not survive. Very common sense. So weather based crop insurance scheme లో ఒకవేళ ఇంత ఏరియా మొత్తం డిస్ట్రాయ్ అయిపోతే, ఓకే, దిస్ ఏరియా విల్ బీ క్యాల్కులేటెడ్ ఫర్ ది ఇన్సూరెన్స్ పర్పస్. రిమెంబర్ దిస్ పాయింట్. వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఒక ఇండివిజువల్ ఫార్మర్కి ఎంత లాస్ అవుతుంది అది చూడకుండా ఆ ఏరియాలో ఎంత లాస్ అయింది అది చూసిండ్రు వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో. ఇలా చూసుకుంటే డిఫెక్ట్ ఏముంది? సపోజ్ మీ దగ్గర 10 acres ఉంది, 10 acresలో 5 acres మీది లాస్ అయింది, 5 acres మంచిగానే ఉంది. నా దగ్గర 2 acre ఉంది, నా దగ్గర 2 acre మొత్తం లాస్ అయిపోయింది. సో వాళ్ళు పంచుకుంటున్నప్పుడు ఏం చేసిండ్రంటే ఏరియా మొత్తం ఒక యూనిట్ చూసుకొని అందరికీ ఒక పంచేసిండ్రు డబ్బులు. కానీ కొంతమందికి తక్కువ లాస్ అయింది, కొంతమంది ఎక్కువ లాస్ అయింది, అది మాత్రం చూడలేదు. దిస్ డిఫరెన్సియేషన్ వాజ్ నాట్ దేర్. బట్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, whatever the Modi government has started the scheme, ఈ స్కీమ్లో ఇండివిజువల్ ఫార్మర్కి ఎంత ఎఫెక్ట్ అయింది అంత డబ్బులు క్యాల్కులేట్ చేసి ఇచ్చేస్తారు. ఓకే, మీన్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫార్మర్స్ ఎఫెక్టెడ్, that extent the sum will be given to the farmers in the Pradhan Mantri Fasal Bima Yojana. So we have given that, we have already discussed the comparative study of NAIS and MNAIS and Pradhan Mantri Fasal Bima Yojana. Very important for the farm sector.
So that is all over. And this Pradhan Mantri Fasal Bima Yojana was launched from Kharif 2016 onwards. For what purpose? To provide financing support, double ivali, to the farmers in case if they lose their crops or any damages happen to their crops. Okay, sudden ga wala crops మొత్తం డ్యామేజ్ అయిపోతే, డిస్ట్రక్ట్ అయిపోతే, డిస్ట్రాయ్ అయిపోతే బికాస్ ఆఫ్ ఎనీ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్, బికాస్ ఆఫ్ ఎనీ అన్ఫోర్సీన్ ఈవెంట్స్ లైక్ సైక్లోన్స్, ఫ్లడ్స్, క్లౌడ్ బస్ట్, అప్పుడు Pradhan Mantri Fasal Bima Yojana has also got 3 components. One is whatever we have discussed, another one is restructured, weather based crop insurance scheme ki restructure చేసిర్రు. ఓకే, నా ఇప్పుడు ఒక ఏరియాలో డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంటే కూడా ఆ ఏరియా వాళ్ళు ఈ స్కీమ్లో వచ్చేస్తారు. టెంపరేచర్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల క్రాప్ లాస్ అయితే కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. హ్యూమిడిటీ వల్ల లాసెస్ అయిపోతే కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్ దొరుకుతుంది. విండ్ స్పీడ్ వల్ల కూడా లాసెస్ అయిపోతే కూడా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. దే విల్ గెట్ వాట్? మనీ. దే విల్ గెట్ వాట్? మనీ. ఓకే, యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఫార్మర్స్ ఆర్ కవర్డ్ ఫర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సడన్గా ఫైర్ అయిపోయింది అగ్రికల్చర్ ఏరియాలో, ఆ మొత్తం మన ల్యాండ్ మొత్తం అగ్రికల్చర్ ఏరియా మొత్తం ఫైర్ అయిపోయింది. చిన్న యాక్సిడెంట్, పిల్లర్తో వల్ల లేకపోతే దివాళీ వల్ల, ఓకే, రాకెట్ పోయి అందులో పడింది. సో మొత్తం యాక్సిడెంట్ లాసెస్ కూడా కవర్డ్. లైఫ్ ఇన్సూరెన్స్, డ్వెల్లింగ్ ఇన్సూరెన్స్, హౌస్కి కూడా ప్రాబ్లం అయిపోతే అగ్రికల్చర్ పంప్ సెట్ కూడా ఉంది. ట్రాక్టర్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి. అగ్రికల్చర్ బోర్వెల్ కూడా పని చేయట్లేదంటే దానికి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు. ట్రాక్టర్ కూడా ఖరాబ్ అయిపోతే దానికి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ఫార్మర్స్. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇన్సూరెన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డూయింగ్ ఏ లాట్. సో ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో మన తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్ లేదు. తెలంగాణ గవర్నమెంట్ 2 స్కీమ్సే ఉన్నాయి, రైతు బంధు, రైతు బీమా. రైతు బంధు అంటే డబ్బులు ఇస్తున్నాం మనం. ఓకే, ఖరీఫ్ సీజన్లో, రాబీ సీజన్లో వాళ్ళకు పర్ ఎకర్ ఇంత డబ్బులు ఇచ్చేసి, సరే మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం, మీరు కూడా కొంచెం డబ్బులు వేసుకొని అగ్రికల్చర్ చేసుకోండి. ఓకే, రైతు బంధు. రైతు బీమాలో ఎవరైనా చచ్చిపోతే, ఫార్మర్ చచ్చిపోతే వాళ్ళ కిన్ అంటే డాటర్ లేకపోతే సన్కి 5 lakhs రూపీస్. ఇంకొకటి ఉంది రైతు పథకం, అది వేరే. ఓకే, అది వేరే, తర్వాత చెప్తాను నేను. కానీ ఈ 3 ఇన్సూరెన్స్ది కాదు, క్రాప్ లాస్ది కాదు. క్రాప్ లాస్లో నడుస్తున్న ఒకటే ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది విత్ రిగార్డ్ టు అగ్రికల్చర్, దట్ ఈజ్ ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్ ఓన్లీ. విత్ రిగార్డ్ టు ద క్రాప్ లాస్, దట్ ఈజ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఓకే, Pradhan Mantri Fasal Bima Yojana covers all farmers, including sharecroppers, tenant farmers, and tenant farmers. Okay, ఇది కూడా ఒక కాన్ఫ్లిక్ట్ అయిపోయిందంటే, ఇప్పుడు నా దగ్గర 10 acres ఉన్నాయి, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను మీకు ఇచ్చేసిన, సరే నువ్వు గ్రో చేసేసేయని. ఇప్పుడు ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద ఉంది. గవర్నమెంట్ ఎవరికి ఇవ్వాలి? స్కీమ్లో డబ్బులు నాకు ఇవ్వాలి. కానీ నేను ఎవరికి ఇచ్చినా? నేను మీకు ఇచ్చిన కల్టివేట్ చేయడానికి. సో ఇలా ల్యాండ్ లార్డ్స్ ఏం చేసినంటే, అగ్రికల్చర్ లార్జ్ ఫార్మర్స్ ఏం చేసినంటే గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మంచిగా కూర్చున్నారు. కానీ గవర్నమెంట్ అసలు ఇచ్చింది ఎవరికి? హూ ఈజ్ డూయింగ్ ది ఫార్మింగ్, వాళ్ళకి ఇచ్చింది. సో టెనెంట్ వాళ్ళు, అంటే మీరు టెనెంటే కదా, నేను మీకు ఫార్మింగ్ చేయడానికి నా ల్యాండ్ ఇచ్చిన, మీరు టెనెంట్, నేను ఓనర్. గవర్నమెంట్ ఎవరికి ఇస్తుంది డబ్బులు? ఓనర్కి ఇస్తుంది. సో నేను ఏం చేసిన, పర్ ఎకర్ 6,000 మొత్తం తీసుకున్నా. ఓకే, సో కానీ ఈ యాక్చువల్లీ దిస్ స్కీమ్ ఎవరికి? గ్రో చేసిన వాళ్ళకి. గ్రో ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారు. సో టెనెంట్ వాళ్ళు గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ కంప్లైంట్ రాసిండ్రు. ఏం రాసిండ్రు? ల్యాండ్ లార్డ్స్కి మీరు ఇవ్వకుండా మాకు ఇస్తే మాకు సహాయం అవుతుంది కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు ఇవ్వట్లేదు ఆ డబ్బులు. అండర్స్టూడ్? అంటే ఆ 6,000 వాళ్ళకు ఒక ఫ్రీగా వస్తుంది, మేమంటే మళ్ళీ అదే ప్రాసెస్లో ఉన్నాం, మేమే మొత్తం డబ్బులు తీసుకుంటున్నాం వేరే దగ్గర నుంచి, మళ్ళీ అగ్రికల్చర్లో ఫార్మింగ్ చేసుకుంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ది ప్రాబ్లం. సో అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లో టెనెంట్ అయినా సరే, షేర్ క్రాపర్స్ అయినా సరే,
లేకపోతే ఓనర్ ఫార్మర్ అయినా సరే, ఓనరే ఫార్మింగ్ చేస్తున్నాడు, ఎవరైనా సరే అందరికీ స్కీమ్ అప్లికేబుల్. Everyone has got the scheme. Okay, so I hope that this is all about the farm insurance.